అందరికీ నమస్కారం. ఈరోజు మనం పురాణాల్లోని విదురుడి గురించి తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విదురుడు చాలా తెలివైనవాడు. ఆయనకు శాస్త్రాలు, వేదాలు, రాజనీతి పాలనా వ్యవస్థ గురించి మంచి జ్ఞానం ఉంది. వీటన్నింటినీ విదుర నీతిగా అందరికీ అందించాడు కూడా. ఇంత జ్ఞాన సంపన్నుడు కావడం చేతనే ఆయనను మహాత్మా విదురుడు అని కూడా పిలుస్తారు. రాజు కావడానికి ఉండవలసిన అన్ని అర్హతలు విదురుడికి ఉన్నాయి. కానీ ఆయన రాజు కాలేకపోయాడు. దీని వెనుక ఒక శాపం ఉందని పురాణ కథనాలు చెబుతున్నాయి. పురాణ కథనాల ప్రకారం మాండవ్య అనే ఋషి ఉండేవాడు. ఒకసారి రాజదూతలు అతని ఆశ్రమంలో కొంతమంది దొంగలను పట్టుకున్నారు. వారికి ఆశ్రయం ఇచ్చాడనే నింద కారణంగా ఆ ముని కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. తరువాత అతను నేరుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ఏ నేరానికి నాకు ఇలా శిక్ష పడింది అని అడిగాడు. దీనికి యముడు బదులిస్తూ, నువ్వు చిన్నప్పుడు ఒక కీటకం తోకలో సూదిని గుచ్చావు. దాని కారణంగానే ఈ శిక్ష విధించబడింది అని సమాధానం ఇచ్చాడు. యముడి సమాధానం విన్న ఋషి కోపోద్రిక్తుడు అయ్యాడు. ఆ తరువాత యముడితో ఇలా అన్నాడు, బాల్యంలో చేసిన ఇంత చిన్న నేరానికి నాకు ఇంత పెద్ద శిక్ష విధించబడింది. నువ్వు బానిస కుమారుడిగా భూమిపై జన్మించవలసి వస్తుంది అని శపించాడు. మాండవ్యముని ఇచ్చిన ఈ శాపం కారణంగా యమరాజు మహాత్మా విదురుడి రూపంలో జన్మించాడు. మహాభారతంలో వివరించిన కథ ప్రకారం సత్యవతి శంతనుల కుమారుడు విచిత్రవీర్యుడు. ఈయన అంబిక, అంబాలికలను వివాహం చేసుకున్నాడు. కానీ అతనికి పిల్లలు లేరు. అతను చాలా చిన్న వయసులోనే మరణించాడు. భీష్ముడు జీవితాంతం వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేయడంతో హస్తినాపుర సింహాసాన్ని ఎవరు అధిష్ఠిస్తారనే దానిపై సంక్షోభం తలెత్తింది. అప్పుడు సత్యవతి వేదవ్యాసుడిని గుర్తు చేసుకుంది. సత్యవతి వేదవ్యాసునితో, నా రాజవంశాన్ని నాశనం నుండి కాపాడాలంటే నువ్వు నా ఆజ్ఞలలో ఒకదాన్ని పాటించాలని చెప్పింది. అంబిక, అంబాలికల నుండి మీరు పిల్లలను కనాలని నేను కోరుకుంటున్నానని చెబుతుంది. వేదవ్యాసుడు సత్యవతి ఆజ్ఞను పాటించాడు. రాణి అంబిక వేదవ్యాసుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రూపానికి భయపడి కళ్ళు మూసుకుంది. అప్పుడు వేదవ్యాసుడు సత్యవతితో, మొదటి రాణి నన్ను చూసిన తర్వాత కళ్ళు మూసుకుందని, దానివల్ల ఆమెకు గుడ్డి కొడుకు పుడతాడని చెప్పాడు. తరువాత అంబాలిక వేదవ్యాసుని దగ్గరకు వెళ్ళింది. కానీ భయంతో పాలిపోయింది. వేదవ్యాసుడు సత్యవతి వద్దకు వెళ్ళి, మరొక రాణి కూడా భయం కారణంగా పాలిపోయిందని, దాని కారణంగా ఆమెకు పుట్టిన కుమారుడు వ్యాధితో బాధపడతాడని చెప్తాడు. ఇది విన్న సత్యవతి చాలా బాధపడింది. రాణి అంబాలికను మళ్ళీ వేదవ్యాసుని వద్దకు వెళ్ళమని కోరింది. కానీ రాణి స్వయంగా వెళ్ళలేదు. ఆమె స్థానంలో తన పని మనిషిని పంపింది. వేదవ్యాసుని రూపాన్ని చూసిన తరువాత ఆ పని మనిషి ఏమాత్రం భయపడలేదు. ఈసారి వేదవ్యాసుడు తల్లి సత్యవతి వద్దకు వచ్చి, ఈ పని మనిషి గర్భం నుండి చాలా తెలివైన కుమారుడు పుడతాడని చెప్పాడు. దీని ఫలితంగా అంబికకు ధృతరాష్ట్రుడు అనే అందకుమారుడు జన్మించాడు. అంబాలిక గర్భం నుండి జన్మించిన పాండు అనే కుమారుడు పుట్టినప్పటి నుండి వ్యాధులతో బాధపడుతున్నాడు. కానీ పని మనిషి గర్భం నుండి జన్మించిన విదురుడు తెలివైన వాడు కావడమే కాకుండా శాస్త్రాలు, వేదాలలో కూడా జ్ఞాని అయ్యాడు. కానీ పని మనిషి కొడుకు అనే కారణంతో రాజు కాలేకపోయాడు. ఇది విదురుడి కథ. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి.